నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంధనాల ధరలు మరింత మంటపెట్టనున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం భారత్ పైన భారీగా ఉండబోతోంది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు క్రూడ్ ఆయిల్ ధరలపై పెను ప్రభావం చూపించబోతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీన సిరియాలో ఇరాన్ కాన్సులేట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటన జరిగిందని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా చెప్పింది. ఇరాన్ తక్కువ తిన్నదా? ఇజ్రాయెల్పై అంతకంత ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే లక్ష్యంగా 300కు పైగా డ్రోన్లు, క్షిపణులతో ప్రతీకార దాడులు చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా కథన రంగంలోకి దిగితే మాత్రం పరిస్థితి భయానకంగా మారుతుంది. ఈ యుద్ధం 2 దేశాలకే పరిమితం కాదు, మిగతా దేశాలు ఏదో ఒక వైపు నిలవడం అనివార్యమవుతుంది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేస్తేనే ముడి చమురు ధరలు అమాంతంగా పెరిగాయి. 7 అక్టోబర్ నుంచి ఇంతగా ఎప్పుడూ పెరగలేదు.